రండి, ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థనలో ప్రవేశించమునపు కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. గత కొన్ని రోజుల నుంచి నెహెమ్యా యొక్క ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో నెహెమ్యా చేస్తున్నటువంటి ప్రార్థనలు, గత వారం కూడా నెహెమ్యా ఎలాంటి స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు అనేది మరి కూలిపోయి రకంగా పడద్రోయబడి కోల్చబడి కాల్చబడినటువంటి యెరూషలేము కొరకు నెహెమ్యా ఎలాంటి స్థితిలో ఉన్నాడన్నది, ఏ స్థితిలో ఉండి దేవుని సన్నిధిలో మొరపెడుతున్న అనుభవాన్ని గత వారం మనం చూస్తూ వచ్చాం. ఈ వారం మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే చెరపట్టబడిన వారిలో శేషించిన వారికి ఉన్న స్థితి గురించి నెహెమ్యా యొక్క ప్రార్థన అర్థమవుతుందండి. చెరపట్టబడిన వారిలో శేషించబడిన వారి యొక్క స్థితిగతుల గురించి నెహెమ్యా యొక్క ప్రార్థన. కాబట్టి నెహెమ్యా ప్రార్థన చేస్తుంది, ఎందుకంటే చెరపట్టబడిన వారిలో శేషించిన వారు కొంతమంది ఉన్నారు, వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా యొక్క ప్రార్థన అంటే చెరపట్టబడిన వారిలో శేషించబడిన వారి స్థితి ఎలా ఉంది, ఎందుకంటే వారి కోసం ప్రార్థన. నెహెమ్యా చెరపట్టబడిన వారిలో శేషించిన వారి కొరకు లేదా వారు ఉన్న స్థితిగతులను బట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు నెహెమ్యా. నెహెమ్యా యొక్క జీవితంలో చెరపట్టబడిన వారు శేషించిన వారికి ఉన్న స్థితిని గురించి, ఆ స్థితిగతుల గురించి, వారు ఏ స్థితిలో ఉండారో చెరపట్టబడిన శేషము, ఆ శేషమును గురించి నెహెమ్యా యొక్క ప్రార్థన. వారు చెరపట్టబడినటువంటి వారిలో శేషము ఎలాంటి స్థితిలో ఉందంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. చెరపట్టబడిన వారిలో ఎలాంటి స్థితిలో ఉన్నారంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపుకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి మరి సంఘ ప్రార్థనకు రావడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడి కన్నుల యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసురాల కన్నుల యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా సహాయం అనుగ్రహించండి. మీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నేను మట్టివాడిని నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని అని ఒప్పుకుంటున్నా, ఎందుకు పనికిరాని వాడిని అని ఒప్పుకుంటున్నా. దేవా, కిందకు వచ్చిన నీ ప్రజలకు వాక్యం ధ్యానిస్తానికి ఏమాత్రం యోగ్యత లేని వాడిని క్షమించి మరొకసారి దాసుడి కన్నుల యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కన్నుల యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడాక తీర్చమని, ఈరోజు వాక్యం ఎంత దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడాక తీర్చమని, వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిచేయమని ప్రార్థన చేస్తూ, మేము సంఘక్షేమం కొరకు మా కొరకు ప్రభు ఎలా ప్రార్థించాలో మీ వాక్యం వెలుగులో మాతో మాట్లాడాక తీర్చమని, వచ్చిన వారందరూ కూడా స్తోత్రాలు రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న సకాలు నడిపించండి. ఎవరికి టపాయిలకి జరపడం సాయం చేయమని, క్షేమం మేలు ఎవరు అశ్రద్ధ కలిగి ఇంటికాడ ఉండకుండా దేవుని సన్నిధికి దైవ భయం కలిగి రావడం సాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే సమయం చాలా అయిపోయింది. మరి క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. నెహెమ్యా చెరపట్టబడిన వారిలో శేషించిన వారి కొరకు నెహెమ్యా యొక్క ప్రార్థన. చెరపట్టబడిన వారిలో శేషించిన వారికి ఉన్న స్థితిని గురించి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. చెరపట్టబడిన వారిలో శేషించిన వారి యొక్క గురించి, వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి, చెరపట్టబడిన వారి యొక్క స్థితిగతులు కానీ, చెరపట్టబడిన వారిలో శేషించిన వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారు ఎలా ఉండారంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. అంటే ఇలాంటి స్థితిలో ఉన్న వారి కొరకు నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఇటువంటి అనుభవం మనం ఉంటే మనం ప్రార్థన చేసుకోవాలా. ఇలాంటి స్థితిగతులు ఎవరైనా ఉంటే వారి కొరకు కూడా మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. కాబట్టి చెరపట్టబడిన వారిలో శేషించిన వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అంటే మొదటి మాటను ఇక్కడ చూస్తున్నాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశం బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మమును అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పిరి. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే చెరపట్టబడిన వారి యొక్క జీవితాన్ని చెరపట్టబడిన వారిలో శేషించిన వారికి ఉన్న స్థితిగతుల గురించి నెహెమ్యా ప్రార్థన చేస్తున్నారు. చెరపట్టబడిన వారిలో శేషించిన వారి స్థితిగతులు ఎలా ఉండే అంటే, మొదటిగా చెరలోకి వెళ్ళిన అనుభవం ఉంది. చెర అంటే అర్థం ఏంటి? చెర అంటే అర్థం ఏంటండి? బంధించబడటం అని అర్థం.
ఓ రకంగా చెప్పాలంటే. చెర అంటే అర్థం ఏంటి? బంధించబడటం. ఇక్కడ ఇప్పుడు దేవుని యొక్క ప్రజలైన వారు, మరి యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ప్రజలు, వారి స్థితిగతులు చూడగా వారు ఎలా ఉండారంటే చెరపట్టబడిన వారిగా ఉండాలి. అంటే ఒక రకంగా చెరపట్టబడిన వారిలో శేషించబడిన వారి యొక్క స్థితిగతులు చూడగా వారి కొరకు నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. వారు ఎలా ఉన్నారంటే మొదటి మాటను చూస్తున్నాం, వారు బంధించబడిన స్థితిలో ఉండాలి. చెరగొని పోయారంటే అర్థం ఏంటి? బంధించబడ్డారు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మనం జాగ్రత్తగా విన్నట్లయితే నెహెమ్యా యొక్క ప్రార్థన బంధించబడిన వారి కొరకు ప్రార్థన. ఎవరి కొరకండి? బంధించబడిన వారు. కాబట్టి యెరూషలేములో చెరపట్టబడి శేషించబడిన వారి స్థితిగతులు చూడగా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండి అంటే మొదటిగా బంధించబడినటువంటి అనుభవంలో ఉండాలి. బంధించబడినటువంటి స్థితిలో వాళ్ళు ఉంటూ వచ్చారు. ఈరోజు మానవుని యొక్క జీవితంలో, క్రైస్తవుల యొక్క జీవితంలో, విశ్వాసుల యొక్క జీవితాల్లో ఎంతోమంది ఎన్నో విషయాల్లో బంధించబడిన వారు ఉంటున్నారు. లోకాశల్లో బంధించబడుతున్నారు, శరీరాశల్లో బంధించబడుతున్నారు, ఇంకా ధనాపేక్షలో బంధించబడుతున్నారు. ఇంకా చూడగా ఎన్నో విషయాల్లో మానవుడు బంధించబడిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి నెహెమ్యా ఆ దినాల్లో చెరపట్టబడిన శేషము బంధించబడి ఉండారు. మొదటిగా ఆ బంధించబడిన స్థితిలో ఉన్న వారి కొరకు నెహెమ్యా యొక్క ప్రార్థన మనం చూస్తూ వస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం, సంఘముగా సంఘ ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితాల్లో మనం కానీ, మన కుటుంబీకులు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ ఏ విషయాల్లో అయితే చెరపట్టబడి ఉండారో, ఏ విషయాల్లో అయితే చెరపట్టబడుతున్నారో, ఏ విషయాలు అయితే చెరపట్టబడి అంటే పాపం ద్వారా చెరపట్టబడ్డారా, లోకం ద్వారా చెరపట్టబడ్డారా, శరీరాశను బట్టి చెరపట్టబడ్డారా, ఇంకా చెప్పాలంటే పాపపు జీవితాన్ని బట్ట, అబద్ధాల, మోసమా, ధనాపేక్షలోన, ధనంతో కూడినటువంటి వర్క్ ఆ పని మీద, ధనాన్ని సంపాదించుకునే విషయంలోన, అంటే ఏ విషయాల్లో మనోళ్ళు బంధించబడ్డారో, చెర అంటే బంధించబడ్డారో ఆ స్థితిగతుల నుండి నెహెమ్యా ఏ స్థితిగతుల్లో అయితే బంధించబడి ఉండారో ఆ బంధించబడినటువంటి స్థితిగతుల నుంచి విడుదల పొందడం కొరకు నెహెమ్యా యొక్క ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా ప్రార్థన దేనికండి? చెరపట్టబడినటువంటి శేషం, చెరపట్టబడిన వాళ్ళు శేషం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే నెహెమ్యా యొక్క ప్రార్థన దేని కొరకంటే చెరపట్టబడిన వారిలో శేషం, వారున్న స్థితి ఏంటి? బంధించబడిన స్థితిలో ఉండాలి. ఈరోజు మానవుని యొక్క జీవితంలో దేవుని బిడ్డలమే, క్రైస్తవులమే, రక్షణ, మారుమూస, బాప్తిసం పొంది ఉన్నాం. కానీ మనం ఎన్నో విషయాల్లో బంధించబడిన వారికి ఉంటున్నాం, ఎన్నో విషయాల్లో బానిసలైపోతున్నాం. మెయిన్ మనం బానిసయ్యే మొదటిది ఏంటిది చెప్పండి? మనం బానిసయ్యే మొట్టమొదటిది ఏంటి? క్రైస్తవులు, రక్షణ, మారుమూస, బాప్తిసం పొందినటువంటి దేవుని బిడ్డలు మొదటిగా బానిసయ్యేది దేనికి చెప్పగలుగుతారా? రక్షణ, మారుమూస, బాప్తిసం పొందిన వాళ్ళ గురించి నేను చెబుతుంది. రక్షణ పొందిన వాళ్ళ గురించి కాదు. సంఘ ప్రార్థన అంటే ఎవరికి? సంఘంలో ఉండేవారికి. సంఘం అంటే ఎవరు? రక్షణ, మారుమూస, బాప్తిసం పొందిన వాళ్ళే కదా. మరి ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏమడిగాను నేను? అక్క చెప్పండి. అదే దేనికి మానవుడు, రక్షణ, మారుమూస, బాప్తిసం పొందిన మానవుడు దేనికి బానిస అవుతున్నాడు? మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా అక్క? సైతానికి. ఇంకా కాబట్టి రక్షణ, మారుమూస, బాప్తిసం పొందినటువంటి క్రైస్తవుడు దేనికి బానిస అవుతున్నాడంటే మొదటి కోణంలో చెప్పొచ్చు, టైం వేస్ట్ చేసుకునే దాంట్లో బానిస అవుతున్నాడు. దేనికి బానిస అవుతున్నాడు? టైం వేస్ట్ చేసుకునే దాంట్లో. మీరు చూడండి, మనం ఇప్పుడు ప్రార్థన చేయాలనుకుంటాం, కానీ ఇప్పుడు కాదు కొంచెంసేపు చేద్దాం అనుకుంటాం, మరి కొంతసేపు ప్రార్థన చేయాలనుకుంటాం, మరి కొంతసేపు అనిపించింది. అంటే మనం ఏమనిపించింది అంటే మనకి ఒక వ్యక్తి తన జీవితంలో తాను మొట్టమొదటిగా తాను బంధించబడేది, ఒక క్రైస్తవుడు, రక్షణ, మారుమూస, బాప్తిసం పొందినటువంటి క్రైస్తవుడు బంధించబడే మొదటి స్థితి ఏంటో తెలుసా? టైం వేస్ట్. ప్రార్థన చేయడానికి టైం కుదరదు, ప్రార్థనలో ఉండటానికి టైం కుదరదు, ప్రార్థన జీవితానికి టైం కుదరదు, ప్రభుత్వ సావాసం ఉండటానికి టైం కుదరదు. ఒకసారి అడుగుతాం, బ్రదర్ కుటుంబ ప్రార్థన చేసుకున్నారంటే ఏడ కుదురుతుంది బ్రదర్? ఉదయాన్నే కుదరలేదు, ఈరోజు పిల్లలను స్కూల్ పంపించు, స్కూల్కి వెళ్ళటం, అదే టైం సరిపోయింది. అంటే ఒక క్రైస్తవుడు మొట్టమొదటిగా బంధించబడే స్థితి ఏంటంటే టైం వేస్ట్ చేసుకునే దాంట్లో బంధించబడుతున్నాడు. దేంట్లోండి? మీరు అనుకోవచ్చు, తాగుడు, చెడు అలవాట్లు, చెడు సావాసాలు, ధనాపేక్ష, లోకాసులు, శరీరాశలు అని మీరు అంటారు.
నేనేమంటానంటే బాగా పరీక్షించి చూడగా ఒక క్రైస్తవుడు దేనిలో బంధించబడుతున్నట్టే టైం వేస్ట్ చేసుకునే దాంట్లో, బాగా బంధించబడుతుంది దేంట్లో, టైం వేస్ట్ చేసుకునే దాంట్లో. అంటే టైం సద్వినియోగం చేసుకునే దాంట్లో కాదు, దేవుని విషయాల్లో సద్వినియోగం చేసుకోవడానికి కానీ, ప్రార్థన విషయాల్లో సద్వినియోగం చేసుకోవడానికి కానీ, దేవునితో సావాసం సద్వినియోగపరచుకోవడానికి కానీ అవి సద్వినియోగపరచుకోవట్లా. మరి ఏం చేస్తున్నాడు మానవుడు? టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. అంటే టైం వేస్ట్ చేసుకునే దాంట్లో మనం బంధించబడి ఉన్నాం. నెహెమ్యా యొక్క ప్రార్థన ఏంటో తెలుసండి? చెర అంటే బంధించబడిన వారి కొరకు. కాబట్టి చెరపట్టబడి శేషించబడిన వారిలో వారికి ఉన్న స్థితిగతులను బట్టి వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. చెరపట్టబడిన వారిలో శేషించిన వారి యొక్క స్థితిగతులు చూడగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. చెరపట్టబడిన వారిలో శేషించిన వారి స్థితిగతులు ఏంటి? మొదటగా వాళ్ళు ఎలా ఉంటారు? మొట్టమొదటిగా చూడగా బంధించబడిన స్థితిలో ఉంటారు. అంటే వాళ్ళు బంధించబడిన స్థితిలో ఉంటారు. ఈరోజు రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారు ఏ విషయాల్లో బంధించబడ్డారండి? మొదటగా టైం వేస్ట్ చేసుకునే విషయాల్లో బంధించబడి ఉంటారు. చాలామంది క్రైస్తవులు టైం వేస్ట్ చేసుకునే విషయంలో. ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నేను టైం వేస్ట్ చేసుకునే విషయంలో బంధించబడి ఉండా, లేదా నా కుటుంబం కానీ నేను కానీ నీతో ప్రార్థన చేసుకునేది కానీ, కుటుంబ ప్రార్థన కానీ, వ్యక్తిగతమైన ప్రార్థన కానీ, నీతో గడిపే సావాసం విషయంలో కానీ, ప్రార్థనా జీవితంలో నేను ఎంతో టైం వేస్ట్ చేసుకుంటూ వస్తున్నా ప్రభా. టైం వేస్ట్ చేసుకోవడానికి మనం బంధించబడి ఉన్నాం. అంటే మనం ఎందుకు బంధించబడి ఉన్నామండి? టైం వేస్ట్ అంటే ప్రార్థన చేసుకోవటానికి కూడా ఇప్పుడు కాదులే తర్వాత, ఇప్పుడు కాదులే కొంతసేపు ఆగి, ఇప్పుడు కాదులే రేపు చేద్దాం అంటే ఆ టైం అన్నది ముందలకి నడిపేస్తున్నాం, ముందలకి గడిపేసేసేస్తున్నాం. అంటే అర్థం ఏంటి? చేసుకోవాల్సిన ప్రార్థనా సమయాన్ని మనం ఏం చేస్తున్నాం? వేస్ట్ చేస్తున్నాం. కానీ మొదటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, నెహెమ్యా యొక్క జీవితంలో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే చెర అంటే బంధించబడిన స్థితిలో ఉన్న వారి కొరకు. ఒకటి చెరగొనుకోబడి శేషించబడిన వారి స్థితిగతులు చూడగా చెరపట్టబడిన వారిలో శేషించిన వారి స్థితిగతుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చెరపట్టబడిన వారిలో శేషించిన వారి స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే మొట్టమొదటిగా బంధించబడి ఉండరు. వాళ్ళు ఎలా ఉండారండి? బంధించబడ్డారు. ఈరోజు మనం ఏ ఏ విషయాల్లో అయితే బంధించబడుతున్నాం, వేటికి బంధించబడుతున్నాం, దేనికి బంధించబడుతున్నామో వాటి నుండి విడుదల కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. రక్షించబడిన వారు సైతం కూడా ఎంతోమంది రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారు సైతం కూడా ఈ రోజుల్లో ఎలా ఉంటారండి? రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వారి యొక్క సైతం కూడా వారి జీవితాలు చూడగా సినిమాలు, టీవీలు, సీరియల్స్లు, దేవుని బిడ్డలమే రక్షించబడ్డాం, మార్మోస్ పొందాం, కానీ టీవీలు, సినిమాలు, సీరియల్స్ కడిగి పెట్టను, దాంట్లో పురుగులు ఉన్నాయి కాబట్టి టీవీలు, సినిమాలు, సీరియల్స్ ఇవేవి మనం వదిలిపెట్టలేకపోతున్నాం. టైం వేస్ట్ చేసుకునే దాంట్లో ఇదొక ప్రాధాన్యత కలిగిన సమయం. అంటే మనం దేవుని సమయం, సంఘముగా, దేవుని బిడ్డలుగా, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన మనం దేవునిలో గడపాల్సిన సమయం అంతటను కూడా వ్యర్థం చేసుకునే విషయాల్లో బంధించబడిపోయి ఉన్నాం. ఈరోజు ఆ బంధించబడిన స్థితి నుండి విడుదల పొందడం కొరకు నెహెమ్యా, ఇశ్రాయేలు ప్రజలు శేషించబడిన వారు చెరలో బంధించబడి ఉన్నారు. ఆ బంధించబడిన వారి కొరకు నెహెమ్యా ఎలాంటి, ఆ బంధించబడిన స్థితిలో ఉన్న వారి కొరకు నెహెమ్యా ఎలా ప్రార్థన చేస్తున్నాడు? మనం ఏ విషయాల్లో అయితే బంధించబడి ఉన్నామో ఆ విషయాల్లో, బంధించబడినటువంటి విషయాల నుండి విడుదల పొందడం కొరకు, ఏ విషయాలు మనల్ని బంధిస్తున్నాయో వాటి నుండి విడుదల పొందడం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఇది మొదటిది. ఇక రెండో విషయాన్ని మనం చూద్దామండి. రెండో మాటను చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. చదవండి. ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు మరియు ఇశ్రాయేలు యొక్క ప్రాకారము పడద్రోయబడినది. చాలా అక్క ఇక్కడ రాయబడిన రెండో కోణం. కాబట్టి చెరపట్టబడిన వారిలో శేషించబడిన వారి కొరకు నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. శేషించబడిన వారి యొక్క స్థితి ఎలా ఉందంటే, ఒకటి చెరపట్టబడ్డారు అంటే బంధించబడిన స్థితిలో ఉన్నారు. రెండోదిగా చెరపట్టబడిన వారిలో శేషించిన వారికి ఉన్న స్థితిగతులను బట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారి స్థితిలో ఉంటారు, ఒకటి బంధించబడిన స్థితిలో ఉంటారు. రెండోదిగా చూడగా శ్రమను, వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉంటారండి? శ్రమను అనుభవిస్తున్నారు. ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో వాళ్ళ స్థితిగతులు, చెరపట్టబడిన వారిలో శేషించిన వారి స్థితి చూడగా ఎలా ఉంది? ఆ స్థితిగతుల్లో ఉన్నవారి కొరకు ఏమో ప్రార్థన చేస్తున్నాడు. ఆ స్థితిగతులు మొదటిగా చెరపట్టబడిందంటే బంధించబడిన స్థితిలో ఉంటారు.
రెండోదిగా చూడగా శ్రమలో ఉన్నారు. అంటే బహు శ్రమల్లో వాళ్ళు జీవిస్తున్నటువంటి విధానం ఉంది. దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క వనములో ఉండాల్సినటువంటి వారు, దేవుని యొక్క రాజ్యానికి వారసులైనటువంటి వారు, దేవుని ప్రజలు, వారు ఎలాంటి స్థితిలో ఉంటారండి? బహుశ్రమల్లో ఉండే అనుభవాన్ని చూస్తున్నాం. బహుగా శ్రమను అనుభవిస్తున్నారు. బహుగా అంటే ఎక్కువ శ్రమని వాళ్ళు అనుభవిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో సంఘముగా మనం దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని మందిరంలో ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితాల్లో ఒకటి, మనం ఏ విషయాల్లో బంధించబడ్డామో వాటి నుండి మనమైనా మన కుటుంబీకులైనా విడుదల పొందడం కొరకు ప్రార్థన చేసుకోవాలా. రెండోదిగా చూడగా నెహెమ్యాలాగా చెరపట్టబడి శేషించబడిన వారిలో ఏ స్థితిగతిలో ఉంటారంటే, రెండోదిగా వాళ్ళు నెహెమ్యాలాగా మనం కూడా ప్రార్థించాలి. శ్రమల్లో ఉండరు, బహుశ్రమల్లో. బహు అంటే అర్థం ఏంటి? బహు వచ్చినం అంటే అర్థం ఏంటి? ఎక్కువ అని అర్థం. కాబట్టి దేవుని యొక్క ప్రజలు బహుశ్రమల్లో ఉండారంటే ఎక్కువ శ్రమల్లో ఉండరు. ఎక్కువ శ్రమల్లో దేవుని ప్రజలు జీవిస్తూ వస్తున్నారు. ఎక్కువ శ్రమల్లో దేవుని ప్రజలు ఉంటూ వస్తున్నారు. వారుండ శ్రమల నుండి, వారుండ భయంకరమైన శ్రమల నుండి వారిని దేవుడు విడిపించాలని నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఈరోజు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు ప్రార్థన చేయాలా? ప్రభా, నేను వేటిలో అయితే బంధించబడినో వాటి నుండి విడుదల కావాలి. లేదా నేను కానీ నా కుటుంబీకులు దేని నుండి బంధించబడి ఉన్న వాటి నుండి విడుదల, చెర ఉన్నాము బంధించబడి ఉన్న వాటి నుండి విడుదల. రెండు, ఎట్టి శ్రమల్లో అయితే ఉన్నాము, బహుశ్రమలు. రక్షణ పొందాం, మారుమోసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ముందులకు నడుస్తూ వస్తున్నాం. బహుశ్రమలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. ఎన్నో శ్రమలు మా జీవితంలో ఉండి, ఎన్నో శ్రమలు మమ్మల్ని వెంటాడుతూ వస్తున్నాయి. ప్రభా, ఆ శ్రమలన్నిటిలో నుండి ఏం చేయమనాలా? ఏం చేయాలి? విడుదల ప్రభు అని ప్రార్థించాలి. బంధించబడిన స్థితి నుండి విడుదల కొరకు ప్రార్థించాలా? ఎట్టి శ్రమలు మనల్ని వెంటాడుతున్నాయో, ఎట్టి శ్రమలు మన మీదకు వస్తున్నాయో, ఎట్టి శ్రమలు అయితే మనల్ని ముంచేస్తున్నాయో, ఆ శ్రమలన్నిటిలో నుండి ఏం చేయాలా? దేవుడు విడుదల ఇవ్వటం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, శ్రమలు నన్ను ఎంతగానో వేధిస్తున్నాయి, శ్రమలు నన్ను ఎంతగానో బాధిస్తున్నాయి. కాబట్టి ప్రభా, ఈ శ్రమల నుండి నన్ను విడుదల ఇవ్వు, నాకు విడుదల ఇవ్వు, నా కుటుంబానికి విడుదల దయచేయి దేవా. మేమున్న పరిస్థితుల్లో ఉన్న శ్రమల నుండి మాకు విడుదల దయచే ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. నెహెమ్యా చెరపట్టబడి చెరపట్టబడిన వారిలో శేషించబడిన వారికి ఉన్న స్థితిగతులను బట్టి వారి కొరకు నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు ఒకటిగా మొట్టమొదటిగా ఎలా ఉండారు? బంధించబడిన స్థితిలో ఉంటారు. రెండోదిగా బహుశ్రమల్లో ఉన్న స్థితిగతులు కలిగి ఉంటారు. బహుశ్రమల్లో ఉంటారు. ఈరోజు ఎట్లాంటి శ్రమలతో మనం కలిగి ఉంటున్నాం? ఏ శ్రమ నుండి మనం దేవుని మందిరంకి వచ్చాం? దేవుని మందిరంకి వచ్చిన మన జీవితంలో ఎన్ని శ్రమలు, ఏవైతే మన జీవితంలో శ్రమలు వస్తున్నాయో వాటి నుండి మనం విడుదల పొందడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. మనమే కాదు, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి, సంఘస్థులు, రక్షణ మారుమోసు బాప్తిసం పొందినవారు దేవుని మందిరంకి వస్తున్న సంఘస్థుల్లో ఎట్టి శ్రమలను అయితే ఎవరైతే అనుభవిస్తూ వస్తున్నారో వారికి ఉన్న శ్రమల నుండి విడుదల పొందడం కొరకు, సంఘము శ్రమల నుండి విడుదల పొందడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇదన్నమాట. రెండు, ఇక మూడో విషయాన్ని చూద్దారండి. మూడో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. చాలా ఆవిడ మూడో మాటను మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి మూడో మాట అంటే, రాయబడుతున్న మాట, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను ఏం చేస్తున్నారండి? నిందను కలిగి ఉంటున్నారు. వారి జీవితాలు మనం చూడగా ఎలా ఉండాలంటే, మూడో మాట, నిందలు భరిస్తున్నారు. ఎన్నెన్నో నిందలు, చెప్పలేనంత నిందలు భరిస్తున్నారు. నిందలంటే ఏంటి? మాటలు చెప్పాలంటే అసలు నిందలంటే ఏంటి? తప్పు చేయకపోయినా తప్పు చేశారని వాళ్ళ మీద నేరం మోపటం, అదే నింద వేయటం. యేసు ప్రభు వారి మీద నింద మోపాలని చూశారు. 2 దొంగలను తీసుకొచ్చి ఆయన మీద నింద మోపాలని చూశారు. మోపారా? అవలా. అంటే నిజంగా వారి జీవితాలు, ఇశ్రాయేలు ప్రజల యొక్క మనస్తత్వం ఏంటంటే,
వాళ్ళు వాస్తవానికి తిరుగుబాటు చేసేవాళ్ళే, దేవునికి విరోధమైన స్వభావం కలిగేవారే. కానీ వారి జీవితాల్లో నాకు తెలిసి వారు తప్పు చేయడానికి, వారు పొరపాటు చేయడానికి, ఒకవేళ దేవుని ఎదుటి తిరుగుబాటు స్వభావం ఉందేమో కానీ ఎదుటి వ్యక్తుల ఎడల తొందరపడి తప్పు చేయరు. వాళ్ళు ఎదుటి వ్యక్తుల ఎడల తొందరపడి తప్పు చేయరు. దేవుని విషయాల్లో తప్పు చేస్తారు, దేవుని విషయాల్లో పొరపాటు చేస్తారు, దేవుని విషయాల్లో తప్పు జీవితాన్ని జీవిస్తారు. కానీ ఎదుటి వ్యక్తుల ఎడల చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. మీరు చూడండి వాళ్ళ జాగ్రత్త ఎలా ఉండిద్దంటే, ఆది కాండంలో మనం చూసినట్టే యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు, అయ్యా దయచేసి నువ్వు నా ప్రభువి, మా ప్రభువుని మేము ఎలా ఇట్లా చేస్తాము, మేము ఎందుకు ఎలా చేస్తామయ్యా అని బతిలాడుకుంటున్నారు. అంటే ఎదుటి వ్యక్తి పట్ల వాళ్ళ ప్రవర్తన అన్నది దేవుని ఎడల జరిగించినట్టుగా ఉండదు. దేవుని ఎడల తిరుగుబాటు స్వభావం ఉంది, దేవుని ఎడల దేవుని మాట విననటువంటి స్వభావం ఉంది, దేవునికి నష్టం తెచ్చుకొచ్చే స్వభావం కూడా ఉంది. కానీ ఇలాంటి జీవితం కలిగి ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తుల పట్ల అలా ఉండరు వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు అదే. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎదుటి వ్యక్తుల్ని ఎప్పుడూ కూడా నిందించడానికి కూడా ఇష్టపడరు, తొందరపడి ఎవరి మీద కూడా నిందలు వేరు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూడగా, ఇక్కడ పరిస్థితులు చూడగా, ఇక్కడ స్థితిగతులు చూడగా యూదుల్లో కొందరు వచ్చి దేవుని ప్రజల్లో కొందరు ఏం జరుగుతూ వచ్చిందండి చూడండి. ఎవరు వీళ్ళు? యెరూషలేములో చెరపట్టబడిన వారు ఎవరు చెరపట్టబడ్డారు? నా సహోదరులు ఆనానీయులు ఒకడును యూదులలో కొందరు వచ్చిరి, చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు. ఇప్పుడు ఎవరు మరి? యూదులు. అంటే యూదులు అంటే యోధా గోత్రానికి సంబంధించినటువంటి దేవుని ప్రజలు, దావీదు యొక్క సంబంధించిన వారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం, ఇశ్రాయేలు ప్రజలు అయ్యి అని చెబుతున్నాం, కానీ ఇది మనం చూస్తూ వస్తున్నాం యూదులు. ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నెహెమ్యా యొక్క ప్రార్థన దేని కొరకు? మొదటిగా ఒకటి, చెరపట్టబడిన వారిలో శేషించిన వారికి ఉన్న స్థితి కొరకు, వారి స్థితిగతులను బట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారు ఏ స్థితిలో ఉండారు? చెరపట్టబడ్డారు, అంటే బంధించబడిన స్థితిలో ఉంటారు. రెండు, బహుగా శ్రమను అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఉంటారు. మూడోదిగా వాళ్ళు ఎలా ఉంటారు? నిందను అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఉంటారు. అంటే వారి జీవితాలు, వారి అనుభవాలు మనం చూడగా, మూడోదిగా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉండే అంటే యూదులు కానీ దేవుని ప్రజలైన వారి యొక్క జీవితాలు ఎలా ఉండే అంటే మూడోదిగా నిందల పాలవుతున్న అనుభవం. అంటే అన్యాయంగా నిందలు పొందుతున్న వారికి ఉంటారు. తప్పు చేయకపోయినా నిందలను భరిస్తున్నారు, ఏ తప్పు చేయకపోయినా నిందని అనుభవిస్తున్నారు, భరిస్తున్నారు. ఏ తప్పు చేయకపోయినా నిందను అనుభవిస్తున్నారు, భరిస్తున్నారు. అలాంటి వారి కొరకు అయ్యా దేవుని ప్రజలైన వారు చెరపట్టబడిన స్థితిలో ఉన్నారు, బంధించబడిన స్థితిలో దేవుని ప్రజలైన వారు బహుగా శ్రమల పాలవుతున్నారు, దేవుని ప్రజలైన వారు బహుగా నిందలు పడుతున్నారు. ఆ నిందలు, ఆ శ్రమలు, ఆ బంధించబడిన స్థితిలో నుండి విడిపించమని దేవుని సన్నిధిలో నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనం ప్రభు నిమిత్తమై ఎటువంటి నిందను మనం భరిస్తున్నా, ప్రభు కొరకు ఎలాంటి నిందలను మనం అనుభవిస్తున్నా, మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నీ యొక్క సన్నిధిలో నేను వస్తున్నా, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు నా జీవితంలో వస్తున్నాయి, వాటి నుండి తప్పించు ప్రభా అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. అందుమాత్రం కదా, మన కుటుంబాల్లో ఎంతమంది అయితే నిందల పాలవుతున్నారో వాళ్ళు కూడా నిందల నుండి తొలగించబట్టం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇది ఎన్నో మాట? 3, నెహెమ్యా లాంటి ప్రార్థన. ఇక 4వదిగా మనం చూసినట్టయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. చాలు చాలక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది. 4వదిగా మొదటిగా యెరూషలేము యొక్క గుమ్మలు కాల్చబడి యూదుల నిమిత్తమై మనం కొన్ని విషయాలు చూస్తూ వస్తున్నాం దేవుని ప్రజల గురించి. మొట్టమొదటిగా దేవుని ప్రజలు ఎలా ఉన్నారు? చెరపట్టబడిన వారిలో శేషించబడిన వారి యొక్క స్థితి ఎలా ఉంది? చెరపట్టబడిన వారంటే బంధించబడిన స్థితిలో ఉంటారు. 2, శ్రమను అనుభవిస్తున్నారు. 3, నిందన పొందుతున్న వారు ఉంటారు, అన్యాయంగా నిందన పొందుతున్న వారు ఉంటారు. యూదులకు అన్యాయంగా నిందన పొందటం అన్నది సహజంగా వాడుకు చొప్పునే వస్తుంది. వాళ్ళు ఏ తప్పు చెప్పిన నిందలు, ఇక్కడ అన్యాయపు నిందలు పొందుతున్నారు. ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే వాళ్ళు ఏ తప్పు చెప్పినా వాళ్ళ మీద నిందలు మోపుతున్నారు. యేసు ప్రభువారు ఎవరు?
ఒక యూదుడు, ఆయన ఏ తప్పు చేయకపోయినా మరి ఆయన మీద నింద మోపట్లా. యూదులకి ఏంటంటే ఎప్పుడూ కూడా నింద వాళ్ళ మీద మోపటం అన్నది జనరల్గా జరుగుతూనే వస్తుంది. కానీ వాళ్ళనే దేవుడు చివరికి ఏం చేస్తున్నారు, ఎవరైతే నిందల పాలయ్యారో వాళ్ళనే దేవుడు యోధా గోత్రపు సింహముగా చేస్తూ వచ్చాడు. అంటే నిందల పాలైన వారిని సింహాలుగా దేవుడు తీర్చిదిద్దుతూ వచ్చాడు. కాబట్టి యోధా గోత్రానికి నాకు తెలిసినప్పటి నుండి కూడా, నేను గ్రహిస్తున్నప్పటి నుంచి కూడా నిందలే. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలో చూసినప్పుడు ఏం జరుగుతుంది, యూదులను చంపడానికేగా ప్లాన్ జరిగింది. అప్పుడు కూడా నిందలు యూదుల మీదేగా. నెహెమ్యా గ్రంథంలో చూడగా ఇక్కడ నిందలు కూడా యూదుల మీదే కదా. మరి యేసు ప్రభు వారి మీద కూడా నిందలే కదా. అంటే ఎన్నో నిందలు పడుతూ వస్తున్నాయి. కానీ చివరికి ఆ నిందలు భరించిన వారు ఏమవుతున్నారు, గొప్ప సింహాసనం మీద కూర్చుంటున్నారు. నిందలు మనకు మానవుడికి ఏం చేస్తున్నాయి, మేలుకరమైనగా చేస్తున్నాయి. అయితే ఆ నిందలను భరించే శక్తిని దేవుడు మనకి ఇవ్వడం కూడా ప్రార్థించాలి. ఇది 3. 4వ విషయం ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఒక మాట రాయబడుతుంది, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఈ మాటకు అర్థం ఏంటంటే వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారని అర్థం. ఏమన్నాడు, బాధల్లో. వ్యాఖ్యానంలో ఏమని ఉందంటే, అంటే తెలుగు అర్థంలో బాధల్లో ఉన్నారని అర్థం. ఎలా ఉండారంటే వాళ్ళు బహుగా బాధల్లో ఉంటారు, చాలా బాధల్లో ఉండారంటాడు. చాలా బాధల్లో ఉన్నారంట దేవుని ప్రజలు. నిజంగా చూడండి, మానవుడికి కొన్ని బాధలు వస్తేనే మనం తట్టుకోలేం. కానీ ఇక్కడ మనం చూడగా యూదుల యొక్క జీవిత చరిత్ర కానీ దేవుని ప్రజల యొక్క జీవిత చరిత్ర చూడగా, యెరూషలేములో ఉన్న దేవుని ప్రజల యొక్క చరిత్ర మనం చూడగా బహుగా బాధల్లో ఉండారంట. బహుగా అంటే ఎక్కువ బాధల్లో ఉండారు. చాలా బాధలను వాళ్ళు భరిస్తూ వస్తున్నారు. చెప్పలేనంత బాధను వాళ్ళు భరిస్తున్నారు. బయటికి చెప్పుకోలేక, బయటికి చెప్పుకోవటానికి కూడా చెప్పుకోలేని బాధలు భరిస్తూ వస్తున్నారు. నిజంగా వారి యొక్క జీవితాలు మనం గమనించినట్లయితే ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండారో చూడండి, ఎలాంటి స్థితిగతుల్లో వాళ్ళు ఉంటూ వస్తున్నారో చూడండి. దేవుని యొక్క ప్రజల యొక్క స్థితిగతులు. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. చెరపట్టబడిన వారిలో శేషించిన వారి యొక్క స్థితిగతులను బట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చెరపట్టబడిన వారిలో శేషించబడిన వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి? 1 చెర అంటే బంధించబడిన స్థితిలో ఉండారు. 2 బహు శ్రమలు పొందుతున్నారు. 3 బహుగా నిందల పాలవుతున్నారు. 4వదిగా చూడగా బహుగా అంటే చాలా చాలా బాధల్లో ఉండారు. వాళ్ళు చాలా బాధలను అనుభవిస్తూ వస్తున్నారు. ఎలా ఉండారండి? చాలా బాధలు, చెప్పుకోలేని బాధలు యూదులు అనుభవిస్తూ వస్తున్నారు. అందుకే యూదులనే కాదు, దేవుని ప్రజలనే కాదు, నేటి దినాల్లో దేవుని ప్రజలమైన మనం కూడా ఎన్నో బాధలు మనం అనుభవించవచ్చు. దేహంలో ఎన్నో బాధలు ఉండొచ్చు, మానసికమైన పరిస్థితులు ఎన్నో బాధలు ఉండొచ్చు, భౌతికంగా ఎన్నో బాధలు ఉండొచ్చు. అంటే మనం ఎన్ని బాధలను మనం భరిస్తున్నా ఈ రాత్రి మన బాధలు ప్రభు దగ్గరికి వచ్చి సంఘముగా ప్రార్థన చేసుకుంటే ఆ బాధలు విడుదల ఇచ్చేవాడుకున్నాయి. నెహెమ్యాకి ఎలాగైతే అనేకమైన బాధల్లో ఉన్నటువంటి ప్రజల కొరకు నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇస్తున్నాడు, అదే దేవుడు మనకు కూడా సమాధానం ఇస్తాడు. ఏం చేయాలి? మనం ఉన్న బాధల్లో నుండి విడుదల పొందటం కొరకు ఈరోజు నేను ఈరోజు సంఘ ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో ఎట్టి బాధతో మనం ఉండామో తెలియదు, ఏ బాధ మనకు ఉందో తెలియదు. సంఘంలో చెప్పుకునే బాధలు కొన్ని ఉంటాయి, చెప్పుకోగలిగే ఉంటాయి, చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి, బయటికి చెప్పుకునే కొన్ని బాధలు ఉంటాయి, బయటికి చెప్పుకోలేని కొన్ని బాధలు మనకు ఉంటాయి. ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో సంఘ ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో ఏ బాధలతో నువ్వు వచ్చినా, చెప్పుకునే బాధలతో ఉండా, చెప్పుకోలేని బాధలతో ఉండా, ఈ రాత్రి నెహెమ్యా వలె దేవుని సన్నిధిలో మనం కానీ ప్రార్థన చేస్తే ఆ బాధల నుంచి ప్రభు విడుదల ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం చేస్తాడండి? ఆ బాధల నుండి విడుదల ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈ రాత్రి మనం కూడా, లేదా మన కుటుంబీకులైన, మన బంధువులైన, స్నేహితులైన నెహెమ్యా వలె ప్రార్థన చేద్దాం. ఏమని? ప్రభా, నా యొక్క కుటుంబీకులు అంటే బంధించబడిన స్థితిలో ఉండాలి. సినిమాలు, టీవీ సీరియల్స్ కానీ, లోకాశలు కానీ, శరీరాశలు కానీ, నేత్రాశలు కానీ, ధనాపేక్షలు కానీ, భౌతికమైన విషయాల్లో అనేక విషయాల్లో బంధించబడి ఉన్నారు. వాటి నుండి విడుదల. 2వదిగా ప్రభా, బహు శ్రమల్లో మేము ఉన్నాం, వాటి నుండి విడుదల. బహు నిందల పాలవుతున్నాం ప్రభా, నిన్ను నమ్మిన తర్వాత కూడా ఆ నిందల నుండి విడుదల. 4వదిగా బహు బాధల్లో ఉండం, దాని నుండి మాకు విడుదల ఈ ప్రభని మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇక 5వ విషయాన్ని చూసి ప్రార్థనలో ప్రవేశిద్దాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం.
వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ఏమని రాయబడుతూ వచ్చిందండి? చెరపట్టబడిన వారిలో శేషించబడిన వారు ఆ దేశమును బహుగా శ్రమను నిందను పొందుతున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడిన దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి నాతో చెప్పి పొందుచున్నారు అని రాయబడుతూ వచ్చింది కదా. దానికి వ్యాఖ్యానంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే పాలయ్యేరు. పాలయ్యారు అంటే అర్థం ఏంటి? పాలివారికి అయ్యారంటే అర్థం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే భాగస్తులు అని అర్థం. ఏంటి? పాలి భాగస్తులు అంటారు కదా, అట్లా. కాబట్టి పొందుచున్నారు అంటే అన్ని విషయాల్లో కూడా వారి జీవితాల్లో ప్రతి పరిస్థితిలో ప్రతి కష్టాల్లో వాళ్ళు ఏమవుతున్నారండి? పాలి భాగస్తులు అవుతున్నారు. ప్రతి విషయంలో కూడా పాలి భాగస్తులు అయిపోతున్నారు. ప్రతి కష్టానికి వాళ్ళు పాలి భాగస్తులే, ప్రతి బాధలకి వాళ్ళు పాలి భాగస్తులే, ప్రతి ఇబ్బందులకు వాళ్ళు పాలి భాగస్తులే. ప్రతి దాంట్లో కూడా అంటే వాళ్ళకి నెమ్మది లేకుండా కష్టాల్లో పాలి భాగస్తులు అయి ఉండరు వాళ్ళు. దేంట్లోనండి? కష్టాల్లో పాలి భాగస్తులు అయి ఉండరు. కష్టాలను అనుభవించే విషయంలో, కష్టాలను భరించే విషయంలో, కష్టాలు కలిగి ఉండే విషయంలో ఏమై ఉన్నారు? పాలి భాగస్తులు ఉంటూ వస్తున్నారు. పొందుతున్నారంటే పాలి భాగస్తులు అని అర్థం. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఏ విషయంలో పాలి భాగస్తులుగా ఉన్నాం? కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో ఏటిల్లో మనం పాలి భాగస్తులమయ్యాము. ఆ పాలి భాగస్తులమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా వారు పలాని విషయాల్లో పాలి భాగస్తులుగా ఉన్నారు, కష్టాల్లోనూ నష్టాల్లోనూ వాళ్ళు పాలి భాగస్తులుగా ఉంటూ వచ్చారు, వారిని విడిపించు. వారిని విడిపించాలన్న ఆశా కోరిక నెహెమ్యాకు ఉంది. ఆ యెరూషలేము కొరకు కానీ, దేవుని పట్టణం కొరకు, దేవుని ప్రజల కొరకు నెహెమ్యాకున్న భారం ఈరోజు మనకు ఉండాలి. మన పిల్లలు, మన కుటుంబీకులు ఏ విషయాల్లో పాలి భాగస్తులు అవుతున్నారు? శరీర విషయాల్లో పాలి భాగస్తులు అవుతున్నారా? శరీర క్రియల విషయాల్లో పాలి భాగస్తులు అవుతున్నారా? పాపంలో పాలి భాగస్తులు అవుతున్నారా? లోకానికి పాలి భాగస్తులు అవుతున్నారా? మరి మన కుటుంబీకులు ఏ విషయాల్లో పాలి భాగస్తులు అవుతున్నారో ఆ విషయాల నుండి విడుదల పొందడం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా, నెహెమ్యాలాగా నేను ప్రార్థన చేస్తున్నా. నా కుటుంబీకులు, నా ఇంటివారు, నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధికులు ఎంతోమంది శరీరము, లోకము, లోకాశల విషయాల్లో, భౌతికమైన విషయాల్లో దేవా నా కుటుంబీకులు ఎంతోమంది పాలి భాగస్తులు అవుతున్నారు. వాటి నుండి ప్రభా విడుదల దయచే ప్రభాని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. అంటే ఏ విషయాల్లో పాలి భాగస్తులు అవుతున్నారో వాటి నుండి మనం ఏం చేయాలా? విడుదల పొందటం కొరకు ప్రార్థించాలి. ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాం, సంఘముగా ఉండాం, రక్షణ మారుమూసు బాప్తిసం పొందాం. రక్షించబడిన మనం, సంఘముగా చేయబడిన మన జీవితాల్లో మనం ఏ విషయాల్లో పాలు భాగస్తులం అవుతున్నాం మనం కూడా ప్రశ్నించుకోవాలి. శరీర సంబంధమైన విషయాల్లోనా, శరీరానుసారమైన విషయాల్లోనా, శరీర క్రియల విషయాల్లోనా, శరీర సంబంధమైనటువంటి విషయాల్లోనా ఏ విషయాల్లో మనం పాలు భాగస్తులం అవుతున్నామో మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. నెహెమ్యా వలె, నెహెమ్యాకు సంబంధించిన వారు అనేక విషయాల్లో పాలు భాగస్తులు అయ్యారు. వారు ఏ విషయాల్లో పాలు భాగస్తులు అవుతూ వచ్చారో వాటి నుండి విడుదల కొరకు నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన బిడ్డలు, మన కుటుంబీకులు, మన బంధువులు, మన స్నేహితులు, మన ఇంటివారు, మన ఆత్మీయులు, తోటి విశ్వాసులు, రక్షణ మారుమూసు బాప్తిసం పొందిన వారు సైతం కూడా ఏ విషయాల్లో పాలు భాగస్తులు అవుతున్నారో వాటి నుండి విడుదల పొందటం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. బాధకరమైన విషయం, విషాదకరమైన విషయం, దుఃఖకరమైన విషయం ఏంటంటే రక్షించబడిన వారే, మారుమూసు పొందిన వారే, బాప్తిసం తీసుకున్న వారు సైతం కూడా శరీర కోరికల్లో, శరీరాశల్లో, లోకాశల్లో, ఇంకా టీవీ సినిమాలు, సీరియల్స్లో వీటిల్లో విడుదల పొందలేకపోతున్నారు. వాటిలో పాలు భాగస్తులు అవుతున్నారు. ఎంత దుఃఖకరమైన, బాధకరమైన విషయం కదా. వాటి నుండి విడుదల పొందలేని దౌర్భాగ్యమైన స్థితిలో రక్షించబడిన వారు ఉండాలి. అలాంటి స్థితిలో ఉన్న మనకి దేవుని రాజ్యం ఉండదు. ఆ దేవుని రాజ్యం ఉండదు కాబట్టి ఇప్పుడే మనం ఏం చేయాలా? ఏ విషయాల్లో అయితే అపవిత్రమైన, దేవుని దృష్టిలో అయోగ్యమైన విషయాల్లో పాలు భాగస్తులం అయ్యామో వాటి నుండి మనం విడుదల పొందడం కొరకు ఏం చేయాలా?
ప్రార్థన చేసుకోవాలి. ఇది నెహెమ్యా యొక్క ప్రార్థన. చెరపట్టబడిన వారిలో శేషించిన వారికి ఉన్న స్థితి గురించి ప్రార్థన. చెరపట్టబడిన వారిలో శేషించిన వారి స్థితిగతుల గురించి, వారున్న స్థితిని బట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారు ఏ స్థితిలో ఉండారు? చెర అంటే బంధించబడిన స్థితిలో ఉన్నారు మొదటిగా. రెండోదిగా బహు శ్రమల్లో ఉన్నారు, శ్రమలు కలిగిన స్థితిలో ఉంటారు. 3 బహు నిందలు పొందుతున్న స్థితిలో ఉంటారు. 4 బహు బాధలు అనుభవిస్తున్న స్థితిలో ఉంటారు. 5 అనేక విషయాల్లో పాలుభాగస్తులు అయిపోతున్నారు, కష్టాలు, బాధలు, దుఃఖాలు. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో మనం ఏ విషయాల్లో బంధించబడి ఉండే వాటి నుండి విడుదల కొరకు, అంటే బంధించబడిన స్థితులు, ఏ శ్రమల్లో ఉండవు వాటి నుండి విడుదల, ఎలాంటి నిందల్లో ఉండవు వాటి నుండి విడుదల, ఎలాంటి బాధల్లో ఉండవు వాటి నుండి విడుదల, ఏ విషయాల్లో మనం పాలుభాగస్తులు అవుతున్నామో దేవుని విషయాల్లో కాదు, భౌతికమైన విషయాల్లో, శరీరానుసారమైన విషయాల్లో, వాటి నుండి మనం విడుదల పొందడం కొరకు నెహెమ్యాలాగా మన కొరకే మనం ప్రార్థన చేసుకోవాలా. మన కుటుంబీకులు, బంధుమిత్రులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎవరుండా వారి కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే అట్లు నెహెమ్యా వలె ప్రార్థన చేసుకుంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి సమాధానం ఇస్తాడు. మనకు దేవుడు ఏం చేస్తాడు? మేలు చేసేవాడుకు ఉంటాడు. నెహెమ్యా ప్రార్థన విన్న దేవుడే మన ప్రార్థన కూడా విని మన ప్రార్థనకి ప్రత్యుత్తరం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. అట్లు దేవుడు మనం ఉన్నటువంటి ఏ విషయాలు బంధించబడిన వాటి నుండి విడుదల, శ్రమల నుండి విడుదల, నిందల నుండి విడుదల, నిందించబడుతున్న స్థితుల నుండి విడుదల, ఇంకా ఏ బాధల్లో ఉన్న వాటి నుండి విడుదల, ఇంకా చూడగా 5వదిగా మన జీవితాల్లో ఏట్లయితే ఏ భౌతికమైన శరీర సంబంధమైన విషయాలు అయితే పాలుభాగస్తులం అవుతున్నామో వాటి నుండి దేవుడు మనకు విడుదల ఇవ్వటం కొరకై ఈరోజు మనం కూడా శేషించబడిన వారి కొరకు నెహెమ్యా ఎలా ప్రార్థన చేస్తున్నాడు. చెరగొనుపోబడిన వారిలో శేషించబడిన వారు, అంటే చెరగొనుపోబడిన వారిలో శేషించబడిన వారు ఉంటారు, వారి కొరకు నెహెమ్యా ఎలా ప్రార్థన చేస్తున్నాడు. అట్టి రీతిలో మనం కూడా ఈ 5 అంతల అనుభవం మనం కూడా ఉంటే వీటి నుండి విడుదల పొందడం కొరకు సంఘంలో ఎవరు ఈ 5 అంతల అనుభవం ఉండ, సంఘస్థుల్లో ఎవరు ఈ 5 అంతల అనుభవం ఉండ, లేదా మన కుటుంబంలో ఎవరు 5 అంతల అనుభవం ఉండ, మనమే 5 అంతల అనుభవం ఉండ, వాటి నుండి విడుదల పొందడం కొరకు మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. అంటే ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రకటనలు జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థనలో ప్రవేశిద్దాం. కొన్ని నిమిషాలు క్లుప్తంగా ప్రార్థన చేయండి. అవసరమైన విషయాల కొరకు క్లుప్తంగా ప్రార్థన చేయండి. మరి ప్రత్యేకంగా గమనించండి. మరి సంఘం కొరకు, మందిరం యొక్క అవసరత కొరకు, నిర్మాణాల కొరకు, అక్కర్ల కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మరి ఇక్కడి నుంచి కూడా ఖాళీ చేయమంటున్నారు, దీని కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మరి అనుమతించే ప్రతి ఒక్కరికి కూడా దేవుని కృపలో దేవుడు మంచిది ఇవ్వటం కొరకు, నెహెమ్యాలాగా మనం కూడా కట్టుకోవడం కొరకు ప్రకారాలు ప్రార్థన చేయండి. తిరిగి హెబ్రోన్ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. అదే రీతిలో జూబ్లీస్ హెబ్రోన్ ప్రార్థన మందిరం క్షేమం కొరకు, అక్కడ పరిచర్య కొరకు, అదే రీతిలో నూతన యెరూషలేము మా సొంత గ్రామంలో ఉన్న మందిరం కొరకు, తర్వాత నిజాంపట్నం ఆ ప్రాంతంలో నూతన పరిచర్య కొరకు, తర్వాత మరి ఆ ప్రాంతాల్లో ఉన్న పరిచర్యలన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే అన్ని గొట్టుముక్కల, రెడ్డిపల్లి, చింతకుంట, మరి చంది ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిచర్యల కొరకు, తర్వాత దౌలతాబాద్ కానీ, మరి హత్నూర కానీ, ఇంకా నవాపేట పరిచర్యల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆయా మరి కొలినకులు కానీ, డేవిడ్ అన్న, ఇంకా పేట చరణ వారి ఆరోగ్యాల కొరకు, ఎవరెవరు ఉన్నారు సంఘం హెబ్రోన్లో వారందరి క్షేమాలు, ఆరోగ్యాల కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా ఎవరెవరు వ్యక్తిగతమైన అవసరతలు ఉండే వారందరి కొరకు, మరి వివాహాల కొరకు ఎదురు చూసేవారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే వచ్చే నెల ఏప్రిల్ నెలలో 2వ శనివారం దేవుని చిత్తమైతే బాప్తిసాలు కలిగి ఉందాం. ఇప్పటి నుండే ప్రార్థన చేద్దాం. మరి బాప్తిస కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా ఆయా వ్యక్తిగతమైన అవసరతలు ఉండే వారందరి కొరకు కూడా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో కూడా ప్రార్థన చేయండి. నూతనమైన వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు, ఇంకా మందిరంలో కూడా రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు, వారందరి కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు, ఇంకా బహుమానాల కొరకు, దేవుని మందిరానికి రానటువంటి సంఘ ప్రార్థనకి, ఆయా కూడికలకి రానటువంటి కుటుంబాలు, స్థానికంగా నర్సాపూర్లో ఉండేవారు అనేక మంది దేవుని మందిరం కూడికలకి అనేక మంది రావడం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిచర్లు, వారి కార్యక్రమాల కొరకు కూడా ప్రార్థన చేయండి. మా 2వ పాపకి మరి ఇప్పుడు కట్టు ఒకటి మార్చాలి, మరి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇక్కడ పాప కొరకు కూడా ప్రార్థన చేయండి.
మాకు కూడా మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వటం కొరకు, తర్వాత వాక్యం చెప్పేటప్పుడు ఒకసారి తల తిరుగుతున్నట్టు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. వాటి నుండి దేవుడు మంచి విడుదల ఇవ్వటం కొరకు కూడా, నిద్ర విశ్రాంతిని కూడా దేవుడు మంచి నిద్రను కూడా ఇవ్వడానికి, మంచి విశ్రాంతిని, ఎక్కువ అధికమైన ఆలోచన లేకుండా ఉండటానికి కొరకు కూడా ప్రార్థన చేయండి. మా ఆరోగ్యం కొరకు, మా మామయ్య ఆరోగ్యం కొరకు, మా కుటుంబాల్లో కొంతమంది గర్భఫలాలు వెళ్ళే వారందరి కొరకు, కుటుంబ క్షేమాల కొరకు, జాబుల కొరకు ఎదురు చూస్తున్న వరకు ప్రార్థన చేయండి. రేపు మా అన్నయ్య గారు కుమార్తెది ఎంగేజ్మెంట్ ఉంది, మరి వెళ్ళాల్సిందే కానీ కుదరలేదు, దేవుని చిత్తము మరి వెళ్ళటానికి కుదరలేదు. కాబట్టి సంధ్య ఆ పాప యొక్క ఎంగేజ్మెంట్ కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తానుసారమైన వారు దేవుడు జతపరిచి మంచి విధానంలో అక్కడ జరిగేలాగా కూడా అంతా కూడా ప్రార్థన చేయండి. సంఘక్షేమం కొరకు, మందిరం కొరకు ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగతమైన అవసరతలు కూడా ఏమవుతుండే తెలియపరచండి. ఆ ప్రకటనలు మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా అందరూ అన్నిటి కొరకు చేయొద్దు, సంఘ ప్రార్థనలు టైం ఉండదు కాబట్టి క్లుప్తంగా కొందరు మాత్రమే, కొన్ని విషయాలు మాత్రమే ప్రార్థన చేయండి. అటు పిమ్మట దేవుని చిత్తమైతే మరి వచ్చే నెలలో ప్రభు చిత్తమైతే ఆల్ నైట్ ప్రేయర్ కూడా కలిగి ఉందాం. చాలా రోజులు అవుతుంది. ఆల్ నైట్ ప్రేయర్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆ అవసరత కొరకు కూడా దేవుడు అన్ని తీర్చులాగన, ప్రాముఖ్యంగా మా యొక్క ట్రాన్స్ఫర్ కొరకు కూడా దేవుని చిత్తమైతే దేవుడు మరి ఎక్కడికి నడిపిస్తాడో, దైవ చిత్తానుసారమైన విధానంలో దేవుడు మాకు ట్రాన్స్ఫర్ కూడా దేవుని చిత్తంలో ఉన్న ప్రాంతానికి దేవుడు నడిపించేలాగా కూడా ప్రార్థన చేయండి. ఇంకేమైనా అవసరం ఉంటే సిస్టర్ కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేయండి. మీ అవసరం ఉంటే కూడా తెలియపరచండి, వారి కొరకు ప్రార్థించండి. వాట్సాప్లో పెట్టాం. అది ప్రవీణ్ పగడాల, ఆ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. దైవ సేవకుడు గ్రూప్లో కూడా పెట్టాము. దైవ సేవకుడు ప్రవీణ్ పగడాల, దైవ సేవకుడు మరి దేవుని మహిమలోకి పిలువబడ్డాడు. యాక్సిడెంట్ అయిందని చెప్పి అన్నారు. తర్వాత మరి అదేదో మరి జరిగిందంట, మరి అదేంటో తెలియదు. ఏందన్నది నిర్ణయాలు మనకు తెలియదు. కాబట్టి చాలామంది క్రైస్తవులు వెళ్ళి చూశారు. నేను కూడా ఈరోజు చూస్తూ వచ్చాను. కొన్ని గ్రూపుల్లో వచ్చినాయి. కాబట్టి ఇలాంటి దాడులు ఏవి, ఒకవేళ శత్రు కార్యాలు అయితేనే దేవుని ప్రజల మీద ఇలాంటి దాడులు జరగకుండా ఉంటాయని ప్రార్థన చేయండి. ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయితే చేసేదేం లేదు. కాబట్టి తన కొరకు కూడా ప్రార్థన తాను విడిచి వెళ్ళిన కుటుంబం, దైవ సేవకుడు ప్రవీణ్ పగడాల, తాను విడిచి వెళ్ళినటువంటి ఆ దైవ సేవకుడు విడిచి వెళ్ళిన కుటుంబాల కొరకు, దేవుని బిడ్డల కొరకు, సంఘస్థుల కొరకు, స్థానిక సంఘాల కొరకు కూడా ప్రార్థన చేయండి. కుటుంబం కొరకు, ఆ సంఘం కొరకు ఆరంభించండి. ఒక తర్వాత క్లుప్తంగా చేయండి, ప్రార్థన చేయండి.